మొన్న అసెంబ్లీలో మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి స్పీకర్ పై చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తాలో మంచిర్యాల కాంగ్రెస్ అధ్యక్షురాలు కొకిరాల సురేఖ ఆధ్వర్యంలో ఆయన దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పీసీసీ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. జగదీశ్వర్ రెడ్డి మాజీ మంత్రి అయి ఉండి స్పీకర్ను అవమానపరిచేలా వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. బీఆర్ఎస్ నియంత్రణ ధోరణి వల్లే వాళ్ళు అధికారం కోల్పోయారని, ప్రజలు తగిన గుణపాఠం చెప్పినా కూడా వారికి బుద్ధి రావడం లేదని వ్యాఖ్యానించారు. అసెంబ్లీలో ఇలాంటి ధోరణి పునరావృతం కాకుండా సభ సాంప్రదాయాలు కాపాడాలని ఈ సందర్భంగా కోరారు. సందర్భంగా ఈ కార్యక్రమాన్ని పరిశీలించి గౌరవ స్పీకర్ గారిని వారు తెలంగాణ అసెంబ్లీలో గౌరవ స్పీకర్ గారిని మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు టీఆర్ఎస్ నాయకులు అంటే వాళ్ళకు అధికారంలో లేకపోయినా కూడా ఒక పద్ధతి అనేది లేకుండా ఈ సభ మీ సొంతం కాదు, మా అందరికీ అని చెప్పి మొన్న గురువారం రోజు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకుడు మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు స్పీకర్ గురించి చాలా అమర్యాదగా ప్రవర్తించడం, చాలా అమర్యాదగా మాట్లాడడం జరిగింది. ఈ సభను మీ సొంతం కాదు, మా అందరిది కూడా అని చెప్పేసి స్పీకర్తో మాట్లాడినప్పుడు స్పీకర్కి క్షమాపణ చెప్పండి, మీ వ్యాఖ్యల్ని ఉపసంహరించుకోండి అని కాంగ్రెస్ పార్టీ అడిగితే ఆ పని చేయకుండా కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేయడం, అహంకారపూరిత ధోరణితో వ్యవహరించడం చూసి మంత్రులు శ్రీధర్ బాబు గారు, సీతక్క గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు జగదీశ్వర్ రెడ్డి గారిని సస్పెండ్ చేయాలి అని చెప్పేసి ప్రతిపాదించినప్పుడు స్పీకర్ గారు ఈ బడ్జెట్ సమావేశాల్లో వారిని సస్పెండ్ చేయడం జరిగింది. అయినా కూడా వాళ్ళ తప్పేందో తెలుసుకోకుండా ఇష్ట రీతిన మాట్లాడుతున్నారు. పార్లమెంటరీ పద్ధతిలో కాకుండా కేవలం నియంత్రిత ధోరణిలో ఇంతకుముందు వాళ్ళు 10 ఏళ్ళు పాలన సాగించిండ్రు. మరి వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు అప్పటి శాసనసభ్యుల్ని, కాంగ్రెస్ శాసనసభ్యులైన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని, సంపత్ గారిని పూర్తిగా అసెంబ్లీ వాళ్ళ సభ్యత్వాలే రద్దు చేసిండ్రు. బీజేపీ ఎమ్మెల్యేలు ఉంటే వాళ్ళను కూడా సస్పెండ్ చేసిండ్రు. ఇవాళ వాళ్ళకో న్యాయం మాకో న్యాయం అన్నట్టుగా వాళ్ళు అమర్యాదగా ప్రవర్తించినప్పుడు కేవలం ఈ సెషన్స్ వరకే సస్పెండ్ చేసినా కూడా పెద్ద ఎత్తున గందరగోళాన్ని సృష్టిస్తున్నారు. ఇది సరైనది కాదు. గతంలో కూడా వాళ్ళు వ్యవహరించిన నియంత్రిత ధోరణికి ప్రజలు విసిగిపోయి వాళ్ళని ఒక సరైన తీర్పు ఇచ్చి వాళ్ళని వాళ్ళ ప్రతిపక్షంలో కూర్చోబెట్టిండ్రు.
అయినా కూడా బుద్ధి తెచ్చుకోకుండా ఈ విధంగా వ్యవహరించడం కరెక్ట్ కాదు. రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలియజేయాలి అని చెప్పేసి PCC ఆదేశాల అనుసారం ఇవాళ మంచిర్యాల పట్టణంలో మేము నిరసన అనేది తెలియజేస్తున్నాం. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తుంది. ఇది చూసి ఓర్వలేక TRS వాళ్ళు గందరగోళాలు సృష్టిస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదు అని చెప్పేసి TRS వారిని హెచ్చరిస్తున్నాం. జై కాంగ్రెస్. జై కాంగ్రెస్.